శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మనందరికీ ఈ ప్రపంచంలో అందరికీ కూడా ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రమూర్తి చక్కటైన అలంకరణ ఈరోజు చూద్దామండి. మరికొన్ని రోజుల్లో స్వామివారి శ్రీరామనవమి అయిన అయ్యవారి పుట్టినరోజు. అదే రోజు స్వామి సీతమ్మతో కళ్యాణం అండి. ఈరోజు నేను చక్కగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి అలంకరణ చక్కగా చేసుకున్నానండి. అలాగే అలంకరణ తర్వాత స్వామివారికి ముత్యాల హారతి ఇచ్చాను. ముందుగా మనము శ్రీరామచంద్రమూర్తిని ఎలా అలంకరించుకోవాలో చూద్దాము. నేను ఇలా ఒక దీపపు కుంది తీసుకున్నాను. ఆ దీపపు కుందికి కండువాతోని సింపుల్గా, అంటే మన దగ్గర ఎలాంటి విగ్రహాలు లేని వాళ్ళు కూడా రామయ్యని చక్కగా అలంకరించుకోవాలని కోరిక ఉంటుంది. అదే ఉద్దేశంతో ఆ రామచంద్రమూర్తిని ఇలాగా నా దగ్గర 4 దీపపు కుందులు ఉన్నాయండి. వాటికి కండువా కట్టుకుని మధ్యలో ఇలాగా చక్కగా వడ్డానము, అలాగా ఒక చిన్న హారము అండి. అంతే, చాలా సింపుల్గా సులువుగా మన శ్రీరామచంద్రమూర్తి రెడీ అయిపోయారు. ఇప్పుడు లక్ష్మణస్వామిది చూద్దామండి. లక్ష్మణస్వామిది కూడా సేమ్ అండి. ఒక కండువా తీసుకుని అలా దీపపు కుందు వెనకతల ఒక చిన్న కర్రలా కట్టేసుకోండి. మొదటిగా కట్టుకుంటే అప్పుడు ఏంటంటే మనకి షోల్డర్స్ కొంచెం బ్రాడ్గా వస్తాయి అన్నమాట. జస్ట్ పిన్నేసులు పెట్టేసుకుని మధ్యలో వడ్డానం పెట్టుకోవడమేనండి. చాలా చాలా సులువు. రామచంద్రమూర్తిని ఎలా అయితే అలంకరించుకుంటామో అదేవిధంగా లక్ష్మణస్వామిని అలాగే హనుమంతుల వారిని ముగ్గురిని ఒకే విధంగానండి. అంతేనండి, లక్ష్మణస్వామి తయారైపోయారు. ఇప్పుడు మన బంగారు సీతమ్మ చక్కగా ఒక చిన్న జాకెట్ ముక్క తీసుకుని మన వరమహాలక్ష్మికి కుచ్చులు పెట్టుకుంటాం కదండి, అలా పెట్టుకుని మధ్యలో ఒక పిన్నిస్ పెట్టేసుకుని ఈ కింద కుచ్చుళ్ళు పిన్ను తీసేసుకోండి. చక్కగా అమ్మవారు బుట్ట బొమ్మలాగా ఆ చీర కుచ్చుళ్ళతో వస్తారు. మధ్యలో వడ్డానం పెట్టేసుకోవడమేనండి. కొంచెం శారీ అడ్జస్ట్ చేసుకోండి. కుచ్చుళ్ళు అవి వడ్డానం పెట్టేసుకుని అమ్మవారికి మంగళసూత్రాలతో అలంకరించేసుకుని చూడండి. వడ్డానం పెట్టిన వెంటనే లుక్ వచ్చేస్తుంది, చూసారా అండి. చక్కగా తాళిబొట్టు కూడా అమ్మవారు ధరించారు. ఇప్పుడు అమ్మకి చిన్న నెక్లెస్ పెట్టుకున్నాను. 4వది అతి శక్తివంత, అధిక గుణవంత, మహాబలవంత మన హనుమంతుల వారండి. ఎంత జ్ఞానం ఉన్నా సరే స్వామివారు ఎప్పుడూ కూడా చాలా నెమ్మదిగానే ఉంటారు. ఆయన్ని చూసుకుని మనం నేర్చుకోవాల్సిన విషయం. చక్కగా వడ్డానం పెట్టుకుంటే హనుమంతుల వారు కూడా రెడీ అయిపోయారండి. ఇప్పుడు ముందుగా మనము ఒక టేబుల్ వేసుకుందాము. లక్ష్మణస్వామి వారిని ముందుగా నేను పెట్టుకుంటున్నానండి. లక్ష్మణస్వామి తర్వాత మధ్యలో చక్కగా శ్రీరామచంద్రమూర్తిని, అంటే అన్నాదమ్ముల్ని పక్క పక్కనే కూర్చోబెట్టుకుంటాం. అంటే మన ఫోటోల్లో కూడా అలాగే ఉంటారు కదండి. శ్రీరామచంద్రమూర్తి మధ్యలో వచ్చారండి. చక్కగా అన్నాదమ్ములు ఇద్దరూ కూడా పచ్చని పట్టు వస్త్రాలతో ఇవాళ మనకి దర్శనం ఇస్తున్నారు. మన సీతమ్మ ఆకుపచ్చ పట్టు వస్త్రంలో అమ్మవారు ఇవాళ బుట్ట బొమ్మలాగా, చిన్న బుట్ట బొమ్మలా ఉన్నారు అమ్మవారు. చక్కగా మనకి ఇలా ముగ్గురిని ఇలా కూర్చోబెట్టేసుకున్నానండి. నాకు రామాయణము కిట్ తాలూకా ఇట్లా నాకు పోస్టర్స్ దొరికాయండి. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇత్తడి రాముడి విగ్రహాలని అలంకరించుకోవడం, కానీ నా దగ్గర విగ్రహాలు లేవు. అందుకనే నాకు ఈ పోస్టర్స్ దొరికినప్పుడు ఇలా ఒక దీపపు కుందుకి కండువాని ఉపయోగించి సింపుల్గా, అంటే మన ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుందండి ఈ అలంకరణ. అంటే మళ్ళీ ఇప్పుడు విగ్రహాలు అవి కొనాలి అంటే మళ్ళీ అంత బడ్జెట్ అంతా చూసుకోవాలి కదా. చూడండి, ఓవరాల్గా మా రామ సీత లక్ష్మణ స్వామి వాళ్ళు చక్కగా తయారైపోయారు. ఇప్పుడు అతి శక్తివంతమైన హనుమంతుల వారు ఉన్నారు. హనుమంతుల వారిని కూడా చక్కగా తయారు చేసేసుకుని అప్పుడు మీకు దగ్గరుండి చూపిస్తానండి. ఒక 2 సైడెడ్ టేప్ తీసుకున్నాను. ఇక్కడ హనుమంతుల వారి ప్రింట్అవుట్ కూడా పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకుని స్వామివారికి అలంకరణార్థం చిన్న దండ వేసుకుంటున్నాను. నాకు ఇలా రామలక్ష్మణుడు అలాగే సీతమ్మని హనుమంతుల వారిని ఎప్పటి నుంచో తయారు చేసుకోవాలని ఉంది. ఈరోజుకి నా కోరిక తీరిందండి. కానీ చెప్పాలి అంటే ఎంత ముద్దుగా ఎంత కళగా వచ్చారంటే మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత
నిజంగా ఈరోజు నా కోరిక తీరిందండి. రామచంద్రుడి దయ వల్ల, కృప వల్ల ఈరోజు నేను ఇలా వీళ్ళ నలుగురిని అలంకరించుకున్నానండి. చూడండి మన హనుమంతులు వారు ఎంత బాగున్నారో, కళకళలాడిపోతున్నారు. చక్కగా బుజ్జి హనుమంతులు వారు చక్కగా భలే వచ్చారు. వెనకాతల లక్ష్మణ స్వామి వారు కూడా కళ్ళతోనే నవ్వేస్తున్నారండి, ప్రేమగా చూస్తున్నారు, కళ్ళతో నవ్వేస్తున్నారు. తర్వాత స్వామి పెద్ద అంటే ఒక కొండంత బలంగా ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి అందరికన్నా. అంటే హనుమంతుడు లక్ష్మణుడు కన్నా కూడా స్వామి రామచంద్రుడు అలా కనిపిస్తున్నారు. సీతమ్మ చక్కగా బుట్ట బొమ్మలా వచ్చిందండి. చక్కగా నాకు సీతమ్మ వారు కూడా బాగా నచ్చారు. ఓవరాల్గా అందరూ నలుగురు కూడా చక్కగా వచ్చారండి. అలాగే సీతమ్మ వారికి కళ్యాణ తిలకము అంటే శ్రీరామనవమి కాబట్టి కళ్యాణ తిలకము, అలాగే చెవులు ఓలాక్లు పెట్టాను. రామచంద్ర స్వామికి, లక్ష్మణ స్వామికి, హనుమంతుల వారి అందరికీ కూడా చక్కగా చిన్న చిన్న బొట్టుల్లా పెట్టుకున్నాను. స్వామికి చక్కగా దీపం ఇచ్చుకుని, అలాగే స్వామివారి కళ్యాణము తలంబ్రాలలో ముత్యాలు ఉపయోగిస్తారు కాబట్టి ఈరోజు నేను స్వామివారికి ముత్యాల హారతి ఇచ్చుకుందాం అనుకున్నానండి. రామ 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 నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానము నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతము పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పల మూయగ కొలిచామో కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘశ్యామ సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.